హలో వాళ్ళు వెల్కమ్ బ్యాక్ టు ఎల్లుబండ్ అండ్ ఇప్పుడైతే యూత్ మూవీ చూడడం జరిగింది. అండ్ మూవీ ఎలా ఉందంటే చెప్పాలంటే ఫస్ట్ అందరూ సబ్స్క్రైబ్ కొట్టండి. ఇప్పటిదాకా వచ్చిన రికగ్నేషన్ అంతా ఐఎమ్ వెరీ హ్యాపీ అన్నమాట. సో ఫస్ట్ ఈ మూవీ గురించి చెప్పాలంటే ఫస్ట్ నారపాలో మీకు చైల్డ్ ఆర్టిస్ట్ తెలియాలి. సో ఆయన చూసినప్పుడు మంచి యాక్టర్ అవుతారు అనిపించింది. సో ఇప్పుడు ఈయన 25 ఇయర్స్ ఏజ్కే ఇంత మల్టీ టాలెంట్గా సాంగ్ పాడడం, డ్యాన్స్ చేయడం, డైరెక్షన్ చేయడం, యాక్టింగ్ చేయడం అనేది నాట్ ఏ కప్ ఆఫ్ కాఫీ అన్నమాట. సో నాకు ఇలాంటి ప్యాషన్ బాగుంటుంది. సో ఇక మూవీలోకి వెళ్తే మూవీ మాత్రం చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది అనమాట. చాలా రోజులతో మంచిగా అనిపించింది. నేను ట్రైలర్ రివ్యూ కూడా అది చెప్పిన బాగా బ్లాక్ వాష్ ఏదైనా అనిపించింది. సో మరి ఇది తమిళ్ ఇచ్చినంత హైప్ ఉందా అంటే ఎస్ బాగుంది, నాకైతే బాగా నచ్చింది అనమాట. సో అక్కడక్కడ ఒక 2 నెగిటివ్స్ తీసేస్తే మూవీ అయితే చాలా బాగుంది. అండ్ పాజిటివ్ విషయానికి వస్తే డైరెక్షన్ బాగుంది, యాక్టింగ్ బాగుంది అండ్ బాగా తీసారు అనమాట. ఒక ఎక్స్పీరియన్స్ డైరెక్షన్ చూసినట్టు అనిపించింది. అంటే ఫస్ట్ డైరెక్షన్ చేయడం అయినా కానీ ఒక ఎక్స్పీరియన్స్లో ఒక ప్రోని చూసినట్టు అనిపించింది నాకైతే మూవీ చూసేటప్పుడు. ఎంగేజింగ్ కూడా చాలా ఉండే యాక్చువల్. ఇన్నోసెన్స్, లవ్ ట్రాక్, లవ్ యాంగిల్, మొత్తం ఫ్రెండ్స్ అంతా అంటే చైల్డిష్గా చాలా బాగా అనిపించింది నాకైతే మూవీ. గోల్స్ అండ్ పేరెంట్స్లో ఇలాంటి ఎలిమెంట్స్ అన్ని టచ్ చేసుకుంటూ మంచి ప్రాపర్ క్లైమాక్స్ ఇచ్చారు. నాకైతే మంచి సాటిస్ఫైడ్ అనమాట. ఇవన్నీ వర్కౌట్ అవ్వాలంటే మంచి మంచి డైలాగ్స్ రాసుకున్నారు. సో చూసినప్పుడు నాకు అనిపించింది అంటే తమిళ్ ప్రేమలు ఇవి అవి చూసినట్టు అనిపించలేదు. మంచి మన సినిమాని చూసినట్టు ఒక తెలుగు సినిమా చూసినట్టు అనిపించింది. ఆ ఫీల్ అయితే వచ్చింది నాకైతే. కెమెరా యాంగిల్స్ కానీ, ఎడిటింగ్ కానీ, దాని సరిపోను వచ్చే మూమెంట్స్ కానీ చాలా బాగా హ్యాండిల్ చేశారు. అండ్ మేజర్ అంటే ఫస్ట్ హాఫ్ అయితే హిలారియస్. నాకు భలేగా ఎక్కేసింది ఫస్ట్ హాఫ్ అయితే. ఫస్ట్ హాఫ్ చూస్తూ ఉంటే మీకు మీ టీనేజ్లు అవి ఇవి లవ్ స్టోరీ, కాలేజీలు, స్కూల్ అన్నీ గుర్తొస్తాయి అనమాట. ఆ రేంజ్లో ఉండే ఫస్ట్ హాఫ్ అయితే నాకైతే భలే పిచ్చి ఎక్కేసింది. మధ్యలో గాజువాక సాంగ్ వస్తుంది, అది మాత్రం హిలారియస్, నాకు భలే అనిపించింది అనమాట గాజువాక అమ్మాయి. అండ్ దాని తర్వాత ఇంటర్వ్యూలు అయితే అసలు అది సెన్సేషన్. అదే మూవీకి మెయిన్ సోల్ అనిపిస్తుంది నాకైతే. అది మీరు చూడని ఇంటర్వ్యూలో మీకు అర్థమవుతుంది. అండ్ ఆ ఇంటర్వ్యూల వల్ల సెకండ్ హాఫ్ పీక్ అనిపిస్తుంది మనకి. కానీ మ్యాచ్ ఏంటంటే కొంచెం ఒక 2 చోట్ల మ్యాచ్ వల్ల అనిపిస్తుంది కానీ స్టిల్ సెకండ్ హాఫ్ కూడా మంచి హైస్ ఉన్నాయి అనమాట. అంత లాగ్ అయితే లేదు కానీ సెకండ్ హాఫ్ వాజ్ డీసెంట్, ఫస్ట్ హాఫ్ వాజ్ హిలారియస్ అనమాట. అండ్ జీవి ప్రకాష్ గారి బీజం అయితే మేజర్ అసెట్ అనమాట, మామూలుగా కొట్టలేదు బీజం అయితే. అండ్ ప్రతి సీన్లో ఒక ఫీల్ ఉంటుంది అనమాట, దాన్ని ఫీల్ అయ్యే చేసింది మాత్రం ఆయన బీజమే. అండ్ సాంగ్స్ అయితే టాప్ నాచ్ భలే అనిపించినాయి నాకైతే. అండ్ పర్ఫార్మెన్స్ ఆయన అయితే భలే ఇచ్చి పడేసారు అనమాట. ఇన్నోసెన్స్ అయితే బాగా కనిపించింది నాకైతే హీరో గారిలో. సినిమాటోగ్రఫీ, టెక్నికాలిటీ, ప్రొడక్షన్ వాల్యూస్ అన్ని రిచ్గా చాలా బాగున్నాయి, డీసెంట్ అనిపించింది నాకైతే. నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే సెకండ్ హాఫ్ అంటే కన్వీనియంట్గా రాసుకుంటారు వాళ్ళు తగ్గట్టు. అంటే ఇక వాళ్ళకి ఎంగేజింగ్గా వాళ్ళకి అనిపించినట్టు సీన్స్ రాసిన అనిపిస్తుంది. అంత ఫస్ట్ హాఫ్ రేంజ్లో అయితే ఉండదు యాక్చువల్లీ. కానీ చూడొచ్చు, నాటే మేజర్ డ్రాబ్యాక్. కాకపోతే ఫస్ట్ హాఫ్ అంత ఎక్స్పెక్ట్ చేసినంత అయితే ఉండదు సెకండ్ హాఫ్. అండ్ ఫస్ట్ హాఫ్లో వరకైన సాంగ్స్ అని సెకండ్ హాఫ్లో అయితే ఆ ఫ్లోని బ్రేక్ చేసినట్టు అనిపిస్తూ ఉంటుంది, ఆపుతున్నాయి అని అనిపిస్తూ ఉంటుంది మనకి. కానీ ప్రీ క్లైమాక్స్ మాత్రం పీక్ వెళ్ళిపోతుంది అనమాట. అదేవైతే భలే సాటిస్ఫై అయినా. కాకపోతే అంత ఎమోషన్స్ అంత క్యారీ అయ్యారు కానీ స్టిల్ మంచిగా అనిపిస్తుంది చూస్తూ ఉంటే. అండ్ మేజర్గా క్లైమాక్స్ అయితే ఫాదర్ సన్దే హైలైట్ అయిపోద్ది అనమాట సినిమాలో. అండ్ మిగతా అంత అనిపిస్తుంది. అండ్ హీరో తీసుకునే డెసిషన్ అయితే చాలా సిల్లీగా అనిపిస్తుంది, ఏంది ఇది అనిపిస్తుంది మనకైతే. ఇక కమింగ్ టు పర్ఫార్మెన్స్, కేన్ అయితే మామూలుగా వేయలే అసలు. ఓన్ చేసుకున్న మాట క్యారెక్టరేషన్ని, అంటే మనం ఓన్గా ఎవరైనా స్టోరీ రాసుకుంటే మనకి అనిపిస్తుంది ఆ క్యారెక్టర్ని ఓన్ చేసుకుంటాం మనం. సో అట్లా ఓన్ చేసుకొని ప్రతి సీన్లో 100% ఇచ్చారు. మంచి పర్ఫార్మర్ అయితే అనిపించింది, నాకైతే కనిపించిండు. అండ్ మంచి ముందుకు పోతారు రాను ఈయనైతే. అండ్ మ్యూజిక్ అండ్ యాక్టింగ్లో కానీ, డ్యాన్స్లో కానీ, కామెడీ, ఎమోషన్స్ కానీ అన్నిట్లో బాగా పండినాయి అన్నమాట. మంచి చేసిన అనిపించింది. అండ్ నెక్స్ట్ పర్ఫార్మెన్స్ అంటే పేరెంట్స్ క్యారెక్టర్ అయితే చాలా బాగా చేశారు. అండ్ మిగతా వాళ్ళంతా డీసెంట్ అనమాట. సో ఈ మూవీ అయితే మిస్ అవ్వకుండా వెళ్ళిపోండి. యూత్ మూవీ మంచిగా ఎంజాయ్ చేశాను అనమాట. మా ఫ్రెండ్ గారు చూసి చాలా బాగుంది అన్నాడు పొద్దునే. సో ఇప్పుడు వెళ్ళి చూడడం జరిగింది. సో మూవీ అయితే చాలా డీసెంట్, చాలా బాగుంది. మిస్ అవ్వకండి థియేటర్లో. అండ్ మంచిగా అనిపిస్తుంది మూవీ చూస్తూ అంటే. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ రివ్యూ. మూవీ చూస్తే మీకు ఏమనిపించింది కింద కామెంట్ చేయండి. లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బై హ్యాపీ శ్రీరామనవమి.